హాయ్ గాయస్, నేను ఈరోజు కాసాపుకు వెళ్తున్నాను అండి. ఎందుకంటే మా ఫ్రెండ్ మ్యారేజ్ అక్కడ జరుగుతుంది. మాకు ఇక్కడ నుంచి అరౌండ్ 120 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ రోడ్ కూడా సరిగ్గా బాగాలేదన్నమాట. సో అందుకోసమే కొద్దిగా అర్లీకి స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే లాంగ్ కాబట్టి ఒక 3 అవర్స్ అయితే పడుతుంది మాకు. సో ఇక్కడ నుంచి 11కి 11:30కి అయితే స్టార్ట్ అవుతున్నాం. బస్సు అయితే పెట్టారు మా ఫ్రెండ్ వాళ్ళు. సో బస్సులో అయితే మేము అక్కడికి వెళ్తున్నాం. సో కాసాపురం వెళ్ళడం ఇదే మొదటిసారి ఏం కాదు. బట్ కాసాపురంలో మనకు ఆంజనేయ స్వామి బాగా ఫేమస్ కదా. బట్ దాని గురించి ఎప్పుడు ఏది బ్లాగ్ అయితే చేయలేదు నేను. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్కడికి వెళ్ళలేదన్నమాట. సో అందుకోసమే కాసాపురం గురించి ఒక బ్లాగ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇది సరైన సమయం అనుకుంటున్నాను. అనుకున్న విధంగానే 11:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. లాంగ్ ఉంది కాబట్టి కొద్దిగా అర్లీగానే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. మనకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి 3:30 అయితే అవుతుంది. సో ఈ గ్యాప్లో మనకు లంచ్ అక్కడికి వెళ్ళి ప్రిపేర్ చేయాలంటే కాదు. సో అందుకోసమే ఊరుకోడులోనే ఒక హోటల్ వాళ్ళకి చెప్పారన్నమాట, ఇలా మేము ఇంతమంది వస్తున్నాం, సో మాకు ఫుడ్ ప్రిపేర్ చేయండి అని చెప్పేసి. సో ఊరుకోడులో స్టాప్ చేసి లంచ్ అక్కడే కంప్లీట్ చేసుకుని మరీ స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళడానికి ఆల్మోస్ట్ 3:34 అయిందండి. ముందే బుక్ చేశారు కాబట్టి రూమ్స్ కూడా మాకు తొందరగానే అలౌట్ చేశారు. సో వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయామన్నమాట రిసెప్షన్కి. అందులో పెళ్లి కొడుకుని చేయడం కూడా మామూలుగా ఊళ్ళోనే చేయాలి, బట్ లేట్ అవుతుందని చెప్పేసి అక్కడే ప్లాన్ చేసుకున్నారు. సో అక్కడికి వెళ్ళాకే పెళ్లి కొడుకుని కూడా చేశారనమాట. పెళ్లి కూతురిది కూడా ఊరుకొండ నియర్ కాబట్టి వాళ్ళు అర్లీగానే వచ్చేసారు 7:30కి అంతా. సో 7:30, 8కి అంతా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది. మేము కూడా రిసెప్షన్లో 11 వరకు టైం అయితే స్పెండ్ చేసామండి. ఎందుకంటే ఏవేవో చేస్తారు అనమాట, టైం కొద్దిగా లేట్ అయింది. అందులో ఫోటో తీసుకోవాలనుకున్నాం కాబట్టి కొద్దిగా లేట్ అయింది అనమాట క్రౌడ్లో. సో ఫోటో తీసుకున్నాక ఒకేసారి రూమ్కి అయితే వెళ్ళామండి. మాకు ఆల్రెడీ అలౌట్ చేశారు కాబట్టి ఆ రూమ్కి వెళ్ళి పడుకునేసాం. ఎందుకంటే మార్నింగ్ అర్లీగా లేచి మేము టెంపుల్ వెళ్ళాలనుకున్నాం. సో పెళ్ళి అయ్యేలోపే మేము టెంపుల్ వెళ్ళొద్దామని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అర్లీగా లేచి టెంపుల్ అయితే వెళ్ళొచ్చామండి. కాసాపురంకి వెళ్ళడం ఇది 3వ సారి అండి. ఇంతకుముందు 2 సార్లు వెళ్ళాను. ఆ 2 సార్లు కూడా పెళ్లికి వెళ్ళడం విశేషం అనమాట. సో ఇంతకుముందు లాస్ట్ 2018లో మా చుట్టాలది పెళ్ళి ఉంటే అక్కడ వెళ్ళాను. సో దాదాపు 8 years తర్వాత అక్కడికి వెళ్ళాను కదా. చాలా డెవలప్ అయిందండి, చాలా డెవలప్ చేశారు. చాలా మంది ఒకేసారి వచ్చి దర్శనం చేసుకునే అంత వీలైతే కల్పించారు. ఎందుకంటే అంతకుముందు చాలా తక్కువ ఉంది అన్నమాట, చుట్టూ అంటే గుడి చుట్టూ ప్లేస్ అయితే తక్కువ ఉంది. ఇప్పుడైతే చాలా ఎక్కువ పెంచేశారు అనమాట. సో ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో అది అయితే ఇంకా చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా మంది వచ్చి స్టే చేసే కూడా మనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ. నేను 2018లో వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండేవి కాదండి. మొబైల్ అలో చేసేవాళ్ళు, బట్ కాకపోతే ఈసారి అలో చేయలేదు. ఎందుకంటే మనకు స్టార్టింగ్లోనే మనకు మొబైల్ అయితే మనం అక్కడ పెట్టేసి వెళ్ళాలి, 5 రూపీస్ పే చేసి మళ్ళీ వచ్చాక రిటర్న్ తీసుకోవాలన్నమాట. సో ఇది ప్రాసెస్. ఇప్పుడు నేను అనుకున్నాను కెమెరా బాగుంది, యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, సో ఈసారి మనం వీడియో తీసి అప్లోడ్ చేస్తే చాలా మంది చూస్తారు చూడని వాళ్ళు అనుకున్నాను. బట్ కాకపోతే అక్కడ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేనేం చేయలేకపోయానండి. సో మీరు ఇప్పటికే చూసే ఉండొచ్చు, చూడని వాళ్ళు ఉంటే లైవ్లో వెళ్ళి చూడాల్సిందే దేవుణ్ణి. గుడికి అన్ని వైపులా దారులు అయితే ఉంటాయండి. ఒక దారి నుంచి మనం వెళ్తాము, వచ్చేటప్పుడు వేరే దారి నుంచి అయితే వస్తాం అనమాట. సో లోపలికి వెళ్ళాక చాలా ప్రశాంతత వాతావరణం అయితే ఉంటుందండి. అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా చోట్ల ఉండొచ్చు మనకి, కానీ నెట్టిగంటే ఆంజనేయ స్వామికి ఎందుకు అంత ప్రత్యేకత అంటే అంత పవర్ఫుల్. అక్కడికి వెళ్తే మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకం అనమాట. పెళ్ళి 9:30 to 10:30 మధ్యలో కాబట్టి మేము అర్లీగా వెళ్ళాం కాబట్టి 9కే మా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. వన్స్ అయిపోయాక డైరెక్ట్ పెళ్ళికి అయితే అటెండ్ అయ్యాము. పెళ్ళి అయిపోయాక వాళ్ళు పెట్టిన విందు భోజనం అయితే తిన్నాము. సో తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఆ రోజు మా ఊర్లో ఒక ఈవెంట్ ఉంది. ఆ ఈవెంట్కి అటెండ్ అవ్వాలంటే మేము అర్లీగా స్టార్ట్ అవ్వాలి. సో అర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి 5కి అయితే రీచ్ అయిపోయాము మా ఊరికి. సో ఇదండి కాసాపురం గురించి, మా ఫ్రెండ్ మ్యారేజ్ గురించి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.